హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పాస్పోర్ట్కి అప్లై చేశాను. నాకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే డేట్ ఇచ్చారు, ఒక టైం కూడా ఇచ్చారు 10:30 అని చెప్పేసి. విజయవాడలో ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకైతే లొకేషన్ చెప్తాను. ఈ యొక్క లొకేషన్ ఎక్కడంటే మన బస్ స్టాండ్లో దిగిన తర్వాత మనం బెంచ్ సర్కిల్ రోడ్ ఉంటుంది కదా, దాంట్లో స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత స్టాచ్యూ దాటాక చెన్నై షాపింగ్ మాల్ ఉంటుంది. అది దాటిన వెంటనే మిడ్ సిటీ అని ఉంటుంది. అదిగో ఇప్పుడు చూపిస్తున్నా కదా, మిడ్ సిటీ, అదే మన పాస్పోర్ట్ ఆఫీస్ అనేది. అక్కడ చాలామంది అయితే ఉంటారు. మీకు ఇచ్చిన టైం బట్టి అరగంట ముందుగానే వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక లోపల ప్రాసెసింగ్ అనేది ఎలా ఉందో చెప్తాను, ఒకసారి చూడండి. త్వరగా వెళ్తే త్వరగా బయటకు వస్తారు అంతే. ఒకసారి లోపలికి వెళ్ళాక బయటికి రావడానికి అయితే ఉండదు. బట్ ఏంటంటే మీరైతే జెరాక్స్లు ముందుగానే తీసుకెళ్ళండి. డాక్యుమెంట్స్ అయితే 10th మెమో, ఆధారు, పాన్, ఈ 3 కలర్ జెరాక్స్ ఒరిజినల్ 3 సరిపోద్ది. అక్కడ మనకి టోకెన్ నెంబర్ రాస్తారు. ఆ టోకెన్ నెంబర్ వేసిన తర్వాత నాకైతే N120 వచ్చింది. మనం టోకెన్ నెంబర్ రాగానే అది మంది అయితే అక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్ వచ్చిన తర్వాత మనం వెళ్ళి వెరిఫికేషన్ చేయించి ఇంకా బయటకు రావటమే. వీళ్ళైతే మినిమం 3-4 టైమ్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఆ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంక నేనైతే రూమ్కి అయితే వచ్చేసాను. మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.